నువ్వు అజ్ఞాని వలె ఉన్నావా, దేవునికి సమయం ఇచ్చే వాళ్ళ లెక్క ఉన్నావా, దేవునికి సమయం ఇచ్చే దాని లెక్క ఉన్నావా, అయితే ఏం గతి అనే దాని లెక్క నువ్వు ఉన్నావా? ఇది నీవే ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకో. దేవునికి ఎవరైతే సమయం ఇస్తారో, దేవునికి సమయానికి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని సన్నిధిలో గడపాలి. ముచ్చటతోటి మనం గడపద్దు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా హల్లెలూయా. ఎందుకు అంటే ఆ సమయం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క సమయానికి దేవునికి నువ్వు సమయము నువ్వు ఇస్తున్నావు అంటే నీ జీవితంలో గొప్ప సమాధానం, ఆనందం కలిగి చూపిస్తావు. ఆ దినము ఎంతో సంతోషంగా పూర్తయిపోతుంది. ఆ దినమంతా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదట మీరు నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.